పరిశుద్ధ గ్రంథములో 116వ కీర్తన. బైబిల్ గ్రంథాన్ని తెరచి 116వ కీర్తన 9-10 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. 116వ కీర్తన 9-10 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. 10వ వాక్యం, నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగులు బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని నేను అనుకున్నాను. చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే, నేను నమ్మిక ఉంచితిని అనే మాట మీద ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను నమ్మిక ఉంచితిని. 116వ కీర్తన 9వ వాక్యమును మరొకసారి మీరు గమనిస్తే, యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. భక్తుణ్ణి ఎవరో అడుగుంటారు, దేవుని సన్నిధిలోనే నీవు కాలం గడుపుతావు, ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఏంటంటే, చూడండి అక్కడ ఒక మాట అంటారు 10వ వాక్యంలో, నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం దేవుని బిడ్డలకు. మరి ముఖ్యముగా క్రైస్తవులు దేవుని ఎడల నమ్మకం ఉంచాలి. నమ్మకము లేని ఎడల నేనేమవుదునో అంటారు ఇదే కీర్తనాకారుడు. యెహోవా సన్నిధిన నేను కాలం గడుపుదును, అట్టి నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదునో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతవరకు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు? భక్తుడు అదే కదా అంటారు, నేను నమ్మిక ఉంచితిని. నమ్ముతానో లేదో కొంచెం నాకే డౌట్గా ఉంది అని అనడం లేదు. ఆ మాట మీరు జాగ్రత్తగా చదువుకోండి. తెలుగు కొంచెం బాగా అర్థమైన వారికి అది బాగా అర్థమవుతుంది. నేను నమ్మకముంచితిని. నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి నీవు నమ్మాలి, ఆయన మీద మీరు నమ్మకం ఉంచాలి. ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో జవాబు పొందడం కూడా అంతే ముఖ్యం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత దేవుణ్ణి నమ్ముతున్నామో దాని ద్వారా యేసుక్రీస్తు మనకు ఫలం దయచేస్తారని అంతే నమ్మాలి. ఈరోజున చాలామంది నమ్మకం ఉంచలేకపోతున్నారు. అర్థమవుతుందా? 1-2-3 సార్లు ప్రయత్నం చేస్తారు, ఏదైనా ఒక ఉద్యోగం కొంచెం రిజెక్ట్ అవుతుంది, ఇక నమ్మకాన్ని కోల్పోతారు. 2-3 సార్లు ప్రయత్నిస్తారు, 1-2-3 మార్కుల్లో తప్పిందనుకోండి, ఇక నమ్మకాన్ని కోల్పోతారు. కీర్తనాకారుడు అలా కాదు, నేను నమ్మిక ఉంచితిని. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితంలో ఏదైనా తప్పనిసరిగా కార్యము జరిగిస్తారని ఆయన బిడలమైన మనం నమ్మాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. మనం ఏమాత్రం నమ్మకం ఉంచుతున్నాము?
అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవుని మీద మనం ఆధారపడలేము. కొన్నిసార్లు మనం ఎంత దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తామో అంత నమ్మకం కూడా ఉండదు. ప్రార్థనలో నమ్మకం ఉంటుంది, క్రియల్లో నమ్మకం ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా మనం ఆరాధిస్తున్న యేసయ్య నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు. 46వ కీర్తన అదే కదా రాయబడి ఉంది. 46వ కీర్తన మొదటి వాక్యం చూడండి. అక్కడ ఏమని ఉంటుంది? కోరహు కుమారులు చెప్తారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు, ఆపత్కాలములో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పటి వరకు నీవు ఎవరినైనా నమ్మి మోసపోయావేమో, ఈరోజు దేవుణ్ణి నమ్ము. ఎందుకంటే నీకు ఆపద సమయములో ఆయన నీకు నమ్మదగిన సహాయకుడిగా ఉంటారు. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అందరూ నీకు దూరం అయిపోయినా, అర్థమవుతుందా? సంతోషంలో చాలామంది ఉంటారు. మనం సంతోషంగా ఉన్నామంటే చాలామంది ఉంటారు మనతో, మన సంతోషంలో పాలు పంపులు పొందుతారు. కానీ మనం బాధలో ఉన్నా, ఆపదలో ఉన్నా, మనం కృంగిపోయి ఉన్నా, మనం తప్ప మన చుట్టూ ఎవరో కనపడరు. అందుకే కోరహు కుమారులు అంటారు, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మరి ముఖ్యముగా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆపత్కాలములో నమ్ముకొనదగిన, అందరు చెప్పండి ఈ మాట, నమ్ముకొనదగిన. గుర్తుపెట్టుకోండి, ఆయన్ని మీరు నమ్మితే, ఆయన యందు మీరు నమ్మకం ఉంచితే, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, నేను ఒక చిన్న సంగతిని చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. యేసయ్య గారు చెప్తుంటే విన్నాను. అప్పుడెప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం మనుషుల స్వభావాలు ఎలా ఉంటున్నాయంటే, ఆ మధ్య ఒక వ్యక్తి ఒక చిన్న నది, ఒక 500 మీటర్స్ ఉంటుందేమో ఒక నది, ఆ చివరికి ఈ చివరికి 2 పోల్స్ బాతి ఒక పెద్ద వైర్ ఒకటి కట్టాడు. ఆ ఊర్లో అంతా ప్రకటన చేశాడు, సాయంత్రానికి గ్రామస్తులందరూ రండి, ఈ తాడు మీద నేను నడుస్తూ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తున్నాను అని. తాడు మీద నడవడం ఏంటి, అది నదిలో. ఈ వింతేదో చూడాలని గ్రామస్తులందరూ వచ్చారు. అనుకున్నట్లే ఏ సహాయం లేకుండా, వినండి, బ్యాలెన్స్డ్గా ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక్కడే అవలేలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చాడు. అందరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నేను నడవడం మీరు నమ్ముచున్నారా అని అడిగాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. నమ్మకపోవటం ఏంటండి బాబు, మా కళ్ళ ముందే ఎవరి సహాయం లేకుండానే తాడు మీద అవలేలుగా నడుచుకుంటూ వచ్చావు, దీన్ని ఇంక నమ్మకపోతే అసలు ఎవడైనా బ్రతుకుతాడా? మా కళ్ళతో మేము చూసాం కదా అని చెప్పారు అందరూ. మరొక ప్రకటన చేశాడు అతను, ఇప్పుడు నా ఒక్కగానొక్క కుమార్తెను కూడా తీసుకొని భుజాల మీద ఎక్కించుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తా అని చెప్పాడు. అందరూ కొంచెం ఆశ్చర్యపోయినా, మొదట నడిచాడు కదా, దాన్ని చూసి ఇటు తప్పనిసరిగా నడుస్తాడని అందరూ చప్పట్లు కొడుతుంటే, తన కుమార్తెను కూడా భుజాల మీద ఎక్కించుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచాడు. తాడు మీదనే, నేల మీద కాదు. ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా ఎక్కడ పడతాడు? నదిలో పడతాడు.
కూతురును కూడా భుజం మీద ఎక్కించుకొని నడిచి వచ్చిన తర్వాత అందరిని అడుగుతాడు, గ్రామస్తులందరినీ, దీన్ని మీరు నమ్ముచున్నారా? వాళ్ళందరూ అంటారు, బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని నమ్మకపోతే మేమే వాడిని తరిమి కొడతాం. మా కళ్ళ ముందే కదా నీ కూతురును కూడా ఎక్కించుకొని నడుచుకొని వచ్చావు, నమ్మకపోవడం ఏంటి? మరొకసారి అడుగుతున్నాను, నేను నడవడం నమ్మారు, ఎందుకంటే చూశారు. నా కూతుర్ని కూడా భుజాల మీద ఎక్కించుకొని నడిపించడం మీరు నమ్మారు, చూశారు. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కరు రండి. అర్థమైందా మీకు? గ్రామస్తులారా, నేను నడవడం నమ్మారా? నమ్మాం. నా కూతురుని నడిపించడం నమ్మారా? నమ్మాం. మరి నమ్మకం ఉందా మీకు నేను నడుస్తానని? ఎందుకు లేదు? ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరు రండి, వాళ్ళని తీసుకొని నడిపిస్తాను అంటే ఒక్కడు వెళ్ళట్లా. ఒకవేళ కింద పడితే అదేంట్రా, వాడు నడవడం చూశారా లేదా? వాడు కూతురిని నడిపించడం చూశారు, నమ్మారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఎక్కడో కొంచెం అపనమ్మకం. మేమేమైనా స్లిప్ అయితే, మమ్మల్ని పడేస్తే, ఆడంటే వాడి కూతురు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. మా జీవితం ఈరోజున చాలామంది క్రైస్తవుల్లో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచారా? స్వస్థపరిచాడు. దేవుడు నీ గర్భాన్ని తెరిచాడా? తెరిచారు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడా? ఇచ్చారు. మరెందుకు ఈ చిన్న శ్రమ వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా దేవుని యందు మీరు నమ్మకం ఉంచలేకపోతున్నారు? యేసయ్య ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియమైన దైవ జనాంగమా, మీరు దేవుణ్ణి ఎంత నమ్ముతారో మీ జీవితంలో ఈ సంవత్సరాంతంలో, ఈ సంవత్సరం ముగించే లోపు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. నమ్మాలి. ఫెయిత్, విశ్వాసం, నమ్మాలి. నమ్ముట ద్వారా మన జీవితాల్లో జరిగే ఆశీర్వాదాలు ఏంటి? 3 విషయాలు చెప్తాను, నేను త్వరగానే ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం మీరు గమనించండి. బైబిల్లో మార్కు సువార్తమానం 11వ అధ్యాయం 24వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ఎవరైనా ఒకరు చదవండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు అడుగుచున్న వాటి నెల్లను నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. నమ్మటం ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, మీరు ఎంత నమ్ముతారో నమ్ముట ద్వారా అడిగినవన్నీ పొందుకుంటారు. ఏ మాత్రం డౌట్ వద్దు. అర్థమవుతుందా? ఏ మాత్రం మీరు కొంచెం కూడా డౌట్ పెట్టుకోమాకండి. మీరు ఏదైతే నమ్ముతారో, మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మీ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తారని నమ్మండి. అప్పుడు అడిగినవన్నీ మీరు పొందుకుంటారు. కానీ ఈరోజు మన జీవితాల్లో అనుమానాలు. అదంటే చిన్న కార్యం అంటే దేవుడు చేశారులే, కానీ ఇంత పెద్ద కార్యాన్ని కూడా దేవుడు చేస్తారా? మీరు 22వ వాక్యం నుంచి చూడండి. యేసయ్య కొన్ని మాటలు చెప్తారు. మార్కు సువార్తమానం 11వ అధ్యాయం 22వ వాక్యం. అందుకు యేసు వారితో, దేవుని యందు విశ్వాసముంచుడి, కొండను చూచి
ఈ మాట తప్పనిసరిగా మీరు అడిగేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మనసులో ఏ మాత్రం సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏ మాత్రం మీరు సందేహించకూడదు, జరుగుద్ది అంతే. తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తారు, తప్పనిసరిగా నీకు ఉద్యోగం ఇస్తారు, తప్పనిసరిగా నీ గర్భం తెరవబడుతుంది, తప్పనిసరిగా నీవు కోరుకున్నట్లే నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తారు. ఇక దానిలో సందేహం ఎందుకు? కాదన్నయ్య, బయట వారి పిల్లలు ఎలా ఉన్నారు, వారు పాడైపోయారు, వారు పతనం అయిపోయారు, వారి కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి, వారికి నీకు తేడా లేదా? నీ దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు కదా, మరి సందేహం ఎందుకు? నువ్వు సందేహించకూడదు ఏమాత్రం. ఏ ఉద్యోగం కావాలో దేవునికి చెప్పండి, దానిలో అసలు ఏమాత్రం సందేహం వద్దు. ఏ వ్యాపారం కావాలో దేవునికి చెప్పండి, ఎలా ఇల్లు కట్టుకోవాలో దేవునికి చెప్పండి. ఆలస్యమైన దేవుడు అద్భుతాన్నే చేస్తారు. అర్థమవుతుందా? ఆలస్యమైన దేవుడు అద్భుతాన్నే చేస్తారు. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయంలో చూడండి, ఈ మాట చూడండి. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయంలో ఎప్పుడైనా చదువుకున్నారో లేదో కానీ 7వ వాక్యం, 8వ వాక్యం, 9వ వాక్యం మీరు జాగ్రత్తగా చదువుకోండి. అడుగుడి, ఓకే, వెదకుడి దొరుకును, తట్టుడి. ఇది చూడండి, ఇక్కడ ఒక మాట, అడుగు ప్రతివాడు పొందును, అడుగు ప్రతివాడు పొందును. నీవు ఏది అడిగినా, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కాదు. నీవు రొట్టెనడిగితే రొట్టెనే ఇస్తాడు, చేపనడిగితే పామియడు. అర్థమవుతుందా? 9వ వాక్యం, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? నిశ్చయముగా మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులనే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు అడగండి, నమ్మండి. మొదటిగా మీరు నమ్మితే అడిగినవన్నీ పొందుకోబోతున్నారు. సందేహం ఎందుకు? ఈరోజు చాలామందిలో డౌట్స్. జరుగుతుందంటావా, వస్తుందంటావా, చేస్తాడంటావా, నాకు అవుతుందంటావా, ఏంటో నేను ఒక్కడే ఉన్నాను, చాలా టైట్గా ఉంది పొజిషను, నాకే దేవుడు ఇస్తాడంటావా? ఈ సందేహాలు వద్దు. ఒకవేళ ఇలాంటి సందేహాలు ఇంకా నీ మనసులో ఉంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో మీ సందేహాలు ఎందుకు సందేహపడుతున్నారో అక్కడ రాయబడి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి, ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి, ఓకే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై వాడికి ఏమీ దొరకదు. అదే ఫైనల్ ఎండింగ్లో ఉండే మాట. ప్రభు వల్ల తనకేమైనాను తలంచుకోకూడదు ఇంక. ఎందుకంటే ద్విమనస్కుడికి ఏది దొరకదు, సందేహపడేవాడికి ఏది దొరకదు. మీరు నమ్మండి. మీరు ఎంతగా దేవుణ్ణి నమ్ముతారో మీ జీవితంలో అడిగినవన్నీ పొందుకోబోతున్నారు. ఆమేన్.
హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరొక మాట కూడా చెప్తాను చూడండి. యోహాను సువార్తమానం 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను తప్పనిసరిగా చూస్తారు. మొదటిగా మీరు నమ్మితే అడిగినవి పొందుకుంటారు. రెండవదిగా మీరు నమ్మితే దేవుని మహిమను మీరు చూస్తారు. మీ ద్వారా దేవుడు మహిమపరచబడటం చూస్తారు. మీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగటం మీరు చూస్తారు. మీరు నమ్మండి. ఈ చరిత్ర మార్తా, మరియా, లాజరు వారి జీవితాల్లో జరిగింది. 11వ అధ్యాయం అంతా. లాజరు రోగి అయి ఉన్నాడు. యేసయ్యకి కబురు పెట్టారు. యేసయ్య రాలేదు. కొన్ని రోజుల తర్వాత లాజరు చనిపోయాడు. సమాధిలో పెట్టారు. అప్పటికి ఒక 4 రోజులు అయ్యి ఉంటుంది సమాధిలో పెట్టబడి. యేసు ప్రభు మార్తా మరియల దగ్గరికి వెళ్ళారు. వినండి, ఇక్కడే బాగుంటుంది ఈ మాట. మరియా ఒక మాట చెప్తుంది. మరియా కాదు, మార్తా. యేసు ప్రభు ఇక తన గృహానికి రావడంతో వెంటనే మార్త చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు ఏం చెప్పింది చెప్పండి. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకయుండును. అదే కదా మీరు చదివితే 21వ వాక్యం 11వ అధ్యాయం. ఆమె నమ్మకం చూడండి. అప్పటికి రోగి అయి ఉన్నాడు. కబురు పెట్టారు. యేసయ్య వెళ్ళలేదు. 3వ వాక్యంలో ఉంటుంది, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విన్నాడు. కొంచెం లేట్ చేశాడు. జాగ్రత్తగా వినండి. చనిపోయిన ఒక 4 రోజుల తర్వాత, అర్థమవుతుందా, అప్పుడు యేసయ్య వెళ్ళారు మార్త దగ్గరికి. వెంటనే యేసయ్య వెళ్ళడంతో మార్త చెప్పిన మాట ఏమిటంటే యేసయ్యతో, యేసయ్యా, నీవిక్కడుంటే లాజరు చనిపోయేవాడు కాదు. అంటే అప్పటికి లాజరు రోగంతో ఉన్నారు. యేసయ్య వస్తే అతని రోగం నుంచి అతనికి విడుదల కలుగుతుందని మాత్రమే నమ్మింది మార్త. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, రోగము నుంచి స్వస్థత కలుగుతుందని నమ్మింది కానీ మరణము నుంచి లేపగలడని నమ్మలేకపోయింది ఇవే. అర్థమవుతుందా? అదే పూర్తిగా దేవుని మీద ఈరోజు చాలామంది నమ్మకం ఉంచలేకపోతున్నారు. మార్త, నీవిక్కడుంటే నా సహోదరుడు చావడం అంటే ఏంటి? యేసు ప్రభు వస్తే నా సహోదరుడికి రోగము నుంచి విడిపిస్తాడు, ఇంతవరకే నమ్మింది. ఇదే మార్త యేసయ్యతో సమాధి దగ్గరికి వెళ్తే యేసయ్య అంటారు, ఆ సమాధి రాయి తీయండి అన్నాడు. వెంటనే మార్త ఏమంటుందో తెలుసా? మీరు చదవండి ఆ మాట. 39వ వాక్యం. రాయి తీసివేయడని చెప్పగా మార్త, ప్రభువా, అంటే రాయి తీయొద్దనే చెప్తుంది ఇండైరెక్ట్గా. దాని అర్థం ఏమిటి? ఈమె ఎంతవరకు నమ్ముతుంది యేసయ్యనంటే, యేసయ్య కేవలం రోగము నుంచి మాత్రమే. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీరు ఎప్పుడు చదువుకున్న ఇది అర్థమై ఉండదు మీకు. యేసయ్య కేవలం రోగం నుంచి మాత్రమే, రోగం నుంచే కాదు
మరణము నుంచి కూడా ఆయన విడిపిస్తాడు నీవు నమ్మితే. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. ఈరోజు చాలామందికి నమ్మకం లేదు. అంత మార్త కూడా రోగం నుంచి మాత్రమే విడిపిస్తాడని నమ్మింది, కానీ మరణము నుంచి లేపలేకపోయాడు అని నమ్మలేకపోయింది. మరణం నుంచి ఆయన లేపగలడు. అప్పుడు వెంటనే మార్తతో అంటారు యేసయ్య, 40వ వాక్యం అదే, నీవు నమ్మిన ఎడల. ఈరోజున చాలామంది నమ్మకం ఉంచలేకపోతున్నారు దేవుని యందు. మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నామా? దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతున్నామా? నమ్మకం ఉంచితే దేవుని మహిమ నువ్వెందుకు చూడవు? నీ పట్ల దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరెందుకు చూడరు? ఎక్కడో గుడ్డివారు దేవుణ్ణి నమ్ముచున్నారు. మత్తయి సువార్తమానం 9వ అధ్యాయంలో నేను చదువుతున్నప్పుడు, మత్తయి సువార్తమానం 9వ అధ్యాయం 29వ వాక్యంలో, గుడ్డివారు దేవునిని నమ్ముచుండిరి. 29వ వాక్యం చూడండి. వారు యేసు 28వ వాక్యంలో, గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈరోజు యేసయ్య మిమ్మల్ని అడుగుచున్నారు, నేను మీ పట్ల కార్యము చేస్తున్నానని నమ్ముచున్నారా? నేను ఈరోజు నీ పట్ల అద్భుతము చేయగలుగుతున్నానని మీరు నమ్ముచున్నారా? నేను నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నానని మీరు నమ్ముచున్నారా? అంతెందుకు, యేసయ్య ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నారు, మీ జీవితాలలో గొప్ప కార్యాలు నేను చేయబోతున్నానని మీరు నమ్ముచున్నారా? మీ గర్భం తెరవబడబోతుందని మీరు నమ్ముచున్నారా? మీకు ఉద్యోగాన్ని మరలా దేవుడు ఇవ్వబోతున్నాడని మీరు నమ్ముచున్నారా? మీ వ్యాపారం మరలా జరగబోతుందని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్మితే దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. మీరు నమ్మితే, వారు నమ్ముచున్నాం ప్రభువా అని అన్నారు. అదే కదా 29వ వాక్యంలో, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిన వెంటనే ఆయన వారి కళ్ళు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీరు ఎంత దేవుణ్ణి నమ్ముచున్నారో. ఇంకా నేను మీతో చెప్పాలంటే, సమరయ స్త్రీ యేసయ్యను నమ్మింది. నా మీద నమ్మకం ఉందా? నేను ఇచ్చే నీళ్లు త్రాగితే ఇక నీవు దప్పికొనవు, నా మీద నీకు నమ్మకం ఉందా? నమ్మింది. చూడండి ఆమె జీవితం ఎంత మహిమకరముగా మార్చబడింది. నీ జీవితాన్ని కూడా మహిమకరముగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు. నీ కుటుంబాల్లో కూడా ఆయన మహిమకరంగా నిన్ను వాడుకోవాలని, మహిమకరముగా నిన్ను నిలబెట్టాలని, మీ రక్త సంబంధికుల మధ్యలో, మీ కుటుంబస్తుల మధ్యలో నిన్ను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. నమ్ముట ద్వారా దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఈరోజు చాలామంది నమ్మలేకపోతున్నారు. నమ్మకం లేని ఎడలు నేనేమవుతాను అంటారు కీర్తనాకారుడు. నువ్వు నమ్ము. నమ్మితే అడిగినవన్నీ పొందుకుంటావు. నమ్మితే దేవుని మహిమను మీరు చూస్తారు. మరొక మాట చెప్తాను నేను. మార్కు సువార్తలోనే 9వ అధ్యాయంలో, మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 23వ వాక్యంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది.
నమ్ముట నీ వలనైతే, ఈ మాట అందరు చెప్పండి, సమస్తము, కొంచెం గట్టిగా, సమస్తము. ఒకటి కాదు, రోగం కాదు, అప్పులు కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు. మీరు ఎంత దేవుని నమ్ముతారో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ చరిత్ర మీకు చెప్పాలంటే, ఒక తండ్రి తన కుమారునికి బాగలేదని శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చారు. శిష్యులు నానా ప్రయత్నాలు చేశారు, ఆ శిష్యుల వల్ల కాలేదు. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి ఆ శిష్యుల వల్ల కాలేదు. యేసు ప్రభు కూడా ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినా ఏమవుతుందిలే, ఆయన దగ్గరికి వెళ్ళినా ఇంతే కదా, ఆయన శిష్యులే చేయలేకపోయారు, ఆయన ఏం చేస్తాడులే అని అనుకున్నాడు ఆ తండ్రి. తండ్రికి యేసు మీద అనుమానం వచ్చేటట్లు చేశారు శిష్యులు. అర్థమవుతుందా? ఆ తండ్రి గారికి యేసయ్య మీద అనుమానం వచ్చేటట్లు చేసింది ఈ శిష్యులే. ఈ శిష్యులే ఇలా ఉంటే ఇలా గురువు ఇంకెలా ఉంటాడో అనుకున్నారు. యేసయ్య ఒకటే చెప్తారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన కార్యం చేయుటకు సమర్థుడు. అయితే మనం నమ్మాలి. నీ జీవితంలో ఏదైనా చేయుటకు సమర్థుడు. నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ఏ కార్యము చేయుటకైనను ఆయన సమర్థుడు. నువ్వు నమ్ము. ఈరోజు చాలామంది నమ్మలేకపోతున్నారు. నమ్మకపోతే నీ జీవితంలో ఎలా కార్యములు చేస్తారు? దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన మనం నమ్మితే సమస్తము సాధ్యమే. మరి మీ జీవితాల్లో ఎందుకు అసాధ్యం? మీరు నమ్మలేకపోతున్నారు. ఎక్కడో చిన్న సందేహం, ఎక్కడో చిన్న అనుమానం, దేవుని మీద అపనమ్మకం. ఆ తండ్రి తర్వాత దేవుణ్ణి ఏమడుగుతాడో తెలుసండి? అయ్యా, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు మనకు దేవుని మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. గుర్తుపెట్టుకోండి, వాగ్దానం ఇంకా నా జీవితంలో జరగలేదే, దేవుడు ఎన్నో విషయాలు నాకు చెప్పారు, ఇంకా ఏంటి జరగలేదే అని ఏం ఆందోళన చెందకండి, ఏం కంగారు పడొద్దు. ఇంకా 2-3 నెలలు సమయం ఉంది ఈ సంవత్సరం ముగింపుకు. ఇంకా వాగ్దానాలు జరగడం లేదు, దైవ సేవకులు ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడడం లేదని ఏం ఆందోళన చెందకండి. మీరు పూర్తిగా దేవుణ్ణి నమ్మండి. నీ పట్ల ఆయన సమర్థుడుగా నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యపరచబోతున్నాడు. 146వ కీర్తనలో ఏముంటుంది చూడండి ఒక మాట. 146వ కీర్తనలో రాయబడిన మాట ఏంటి? 146వ కీర్తనలో అక్కడ 3వ వాక్యం ఏమని ఉంటుంది చూడండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటిపోలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఇన్ ఇంగ్లీష్ ఆశ పెట్టుకొనును అన్న చోట నమ్మకం, మరొక బైబిల్లో నమ్మకం అనే మాట ఉంటుంది. ఎవరు ఆయన నమ్ముకుంటారో వారు ధన్యులు.
గొప్పవారు. అసాధ్యమని నీకు అనిపిస్తుందా? ఇన్ని నెలలు, ఇది ఎన్నో నెల? 10వ నెల 10 నెలలు నీ జీవితంలో ఇది అసాధ్యం 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 అని అనుకున్నావా? ఇంక 2 నెలలు ఉంది. బాగా ప్రార్థన చేసుకోండి. ఈ 2 నెలలలో నీ జీవితంలో అసాధ్యమని అనుకున్నది దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. దేవుడు సాధ్యపరచబోతున్నాడు. మీరు నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నమ్ముడి. నమ్మటం ద్వారా అడిగినవన్నీ మీరు పొందుకుంటారు. నమ్మకం ద్వారా దేవుని మహిమను చూస్తాం. నమ్మకము ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. అందుకే కీర్తనకారుడు అంటారు, 116వ కీర్తనలో ఏమంటారు? 116వ కీర్తనలో నేను 9వ వాక్యం, నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచి తిని. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దైవ జనాంగమా, మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుని యందు మీరు నమ్మకం ఉంచితే మీరు అడిగినవన్నీ పొందుకుంటారు. మరొకటి, దేవుని యందు మీరు నమ్మకం ఉంచితే దేవుని మహిమను మీరు చూస్తారు. మరొకటి చెప్పాను, దేవుని యందు మీరు నమ్మకం ఉంచితే మీ జీవితంలో సమస్తము సాధ్యమయ్యేటట్లు దేవుడు చేస్తారు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.